హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ మకానా అండ్ నట్స్ లడ్డు అండి. మకానా పిల్లలకి మనం వీక్లీ ట్వైస్ అన్న పెట్టడానికి ట్రై చేయాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మకానాలో అండ్ నట్స్లోను. నట్స్ మనము స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించినప్పుడు వాళ్ళు రిటర్న్ చేసి ఇస్తుంటారు. సో మనం ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు అలా చేసే ఛాన్సే ఉండదండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, సింపుల్గా ఉంటుంది. బెల్లం యూస్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్ వైజ్ మంచిదండి. ముందుగా అయితే 1 కప్ మకానా, 1 కప్ నువ్వులు, 1 కప్ బాదం, 1 కప్ కాజు, 1 కప్ పల్లీలు తీసుకోవాలి. సేమ్ కప్తో ఈక్వల్ రేషియో తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే దీనికి డబుల్ క్వాంటిటీ తీసుకోండి, సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు ముందుగా అయితే మకానా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. టేస్ట్ అనేది చేదు వచ్చేస్తుంది. పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మకానా ఫ్రై చేసేటప్పుడు ఒక మకానా తీసుకొని క్రష్ చేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటుంది. అప్పుడు మనకి ఫ్రై అయినట్లు తెలుస్తుందండి. ఫ్రై అయ్యాక సపరేట్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక నెక్స్ట్ నువ్వులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మనం నువ్వులు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి నువ్వులు చేదెక్కకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. నువ్వులు అనేది మొత్తము ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నువ్వులు కూడా ఫ్రై అయిపోయాక ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మకానాలోకి. నెక్స్ట్ బాదం కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయ్యాక అవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ప్యాన్లో జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. పిల్లలకి చాలా హెల్దీ అండి. సో మనము ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి కూడా ప్రోటీన్ బాగా దొరుకుతుంది. డైలీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తుండడంతో వాళ్ళు బాగా కలిసిపోతుంటారు. ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టినట్లయితే వాళ్ళకి హెల్దీగా ఉంటారండి. హెల్త్ వైజ్ మంచిదండి. సో నెక్స్ట్ పల్లీలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పొట్టు సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రై అవుతాయి నీట్గా. నెక్స్ట్ అవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా చల్లారేక మొత్తం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లో పట్టుకోవాలండి. లడ్డూ మేకింగ్ లాగాను బాగా మీకు ఎలా ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి. మనం బరకగా పట్టినట్లయితే నట్స్ ఇష్టపడిన పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరండి, కనిపెడతారు. సో మనం ఈ విధంగా పౌడర్ ఫామ్లో పట్టేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకొని నేను చూపిస్తున్న 5 కప్స్ క్వాంటిటీకి 2 కప్స్ బెల్లం సరిపోతుందండి. మైల్డ్గా ఉంటుంది టేస్ట్. మీరు ఎక్కువ తినాలనుకున్న స్వీట్నెస్ ఎక్కువ అయితే కొద్దిగా ఆఫ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాచీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ పట్టేసుకోవాలండి. వీటిల్లోకి ఇప్పుడు కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకుంటూ సున్నుండలు ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా కరిగించిన నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్దిగా మనము ఉండలు చేసుకోవాలండి. నెయ్యిని ఇష్టపడిన వాళ్ళైతే కొద్దిగా మనము బటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం ఉండలు కట్టుకోవచ్చు. లేదంటే కాగబెట్టిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా లడ్డు మేకింగ్లో ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 20 days to 30 days వరకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టించేసేయచ్చండి. త్వరగా మనము ఇబ్బంది పడకుండా మార్నింగ్ టైమ్స్లోను. ఈ లడ్డు వల్ల మనకి చాలా వరకు పిల్లలకి ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని మనం పిల్లలకి పెట్టడం చాలా వరకు యూజ్ అండి. సో చూసారు కదా, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మన కిడ్స్ స్పెషల్ స్నాక్స్ రెసిపీస్ కానీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాచ్ చేసేసి మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందని మీకు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు డైలీ ఒకే స్నాక్స్ పెట్టకుండా ఇలా వాళ్ళకి ప్రోటీన్ అందేలా కూడా మనం చూసుకోవాలండి. సెపరేట్గా మనము డే బై డే మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.